అబ్బాయి ఇంకా రాలేదు, త్వరగా పిలిపించండి. వదినా, వరుణ్ బాబేడి? వెనకాలొస్తున్నాడా? అబ్బాయి కనిపించట్లేదు వదినా. వదినా, ఏమంటున్నారు? అబ్బాయి కనిపించకపోవడం ఏంటి? అవును వదినా, ఇంతకు ముందు వరకు గదిలోనే ఉన్నాడు. సడన్ గా ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి చికరా? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ వెధవ మనకి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తున్నాడేంటి? వీణ్ణి మీరు సరిగా చూసారా? అక్క, సరిగ్గా చూడకపోవడం ఏంటి చెప్పు? అబ్బాయి ఏమన్నా ఎల్కేజీ పిల్లోడా? పెళ్లిలో తప్పిపోయాడు, వెళ్లి వెతుకొని తీసుకురావడానికి. అసలు ఇక్కడ ఉంటే తనే వస్తాడుగా. సువర్ణ, ఏంటా మాటలు? ఉన్న మాటలే అక్క. ఇక్కడుంటే ఊరికే వెళ్లి పక్కన కూర్చుంటాడా ఏంటి? పిలవగానే పందిట్లోకి రాకుండా ఉంటాడా ఏంటి? అయ్యయ్యో, అలా తప్పుగా ఏమనుకోకండి. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. త్వరగా ఫోన్ చెయ్యి. ఎక్కడున్నా నేను? పెళ్లి దగ్గర కదా ఉండాల్సింది. ఏంటి ఒళ్ళంతా టైట్ గా కట్టేశారు? ఎవరా నన్ను కట్టేసింది? రేయ్, నేను ఎక్కడున్నా? ఫోన్ ఎత్తట్లేదు మేడం. వాడు ఇక్కడ నుంచి మిస్ అయిపోయినట్టున్నాడు. ఎలా మిస్ అవుతాడు? వాడేమైనా రూపాయి కాయినా? మనకి తెలియకుండానే అండర్ కరెంట్ గా సంథింగ్ జరుగుంటుంది. రాణిమ్మ, నువ్వేం కంగారు పడుకో. వరుణ్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను. ఎవరైనా నన్ను కట్టేసింది? అక్కడ నా పెళ్లికి టైం అవుతుంది. ఎవరైనా రండ్రా. హలో, ఎవరైనా ఉన్నారా?
లొకేషన్ నాకు పంపించండి. ఓకే మేడం, గివ్ మీ 5 minutes. ఓకే. రేయ్ ఎవరైనా ఉన్నారా? రేయ్ నా పెళ్ళికి టైం అవుతుందిరా. తారా గారు, మీరు పంపించిన నెంబర్ ట్రేస్ చేశాం. మీ ఫోన్కు లొకేషన్ పంపించాం, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. రాణిమ్మ, వరుణ్ ఎక్కడున్నాడో తెలిసింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అమ్మా. మేడం, నేను వస్తాను. రా. భగవంతుడా, స్ట్రైట్ మేడం. యూటర్న్ తీసుకోండి మేడం. ఇక్కడే మేడం. లొకేషన్ రీచ్ అయ్యాం. ఆపండి మేడం. శిఖర, ఒకసారి వరుణ్కి ఫోన్ కలుపు. మేడం, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. అమ్మా, ముహూర్త సమయం గడిచిపోతోంది. ఇంకా శుభగడియలు మరో 10 నిమిషాలకు మించి ఉండవు. ఈలోగా అబ్బాయి వస్తే పెళ్లి జరుగుతుంది. లేదంటే ఇక పెళ్లి కార్యక్రమాన్ని మానుకోవడమే తదుపరి అవుతుంది. ఈ ముహూర్తం అయిపోతే ఇంకొండదు. వరుణ్ దొరకకుండా ఉంటే చాలు. దొరకద్దు భగవంతుడా, వరుణ్ దొరకకూడదు. అయ్యో భగవంతుడా, ఎంత పరీక్ష పెట్టవయ్యా మాకు.
అసలు ఎక్కడికి వెళ్ళాడండి అబ్బాయి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏంటిదంతా? అయ్యో భగవంతుడా! ఇంకొకసారి ట్రై చేయి. హలో మేడం. మేడం ఫోన్ తీశాడు. స్పీకర్ ఆన్ చేయి. శిఖర. హలో, ఏ వరుణ్ ఎక్కడున్నావు? ఏమో మేడం, అసలు ఈ గది ఎక్కడుందో కూడా నాకు తెలియట్లేదు. గదిలో అంటే ఎక్కడ వరుణ్? ఇప్పుడు మేము నువ్వున్న లొకేషన్లోనే ఉన్నాం. ఫోన్లో బ్యాటరీ కూడా అయిపోతుంది. మై గాడ్. శిఖరా, ఇక్కడ తాళం వేసిన గదులు ఏ ఉన్నాయో చూద్దాం పద. అలాగే మేడం. పద. మేడం ఇటు. మేడం లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. బహుశా ఈ ఇల్లే అయి ఉంటుంది. పద. మేడం. శిఖరా, వరుణ్ శిఖరా తొందరగా. తీయి. పద ముందిక్కడి నుంచి. పద. త్వరగా రండి. త్వరగా రా. రండి. పంతులు గారు. పంతులు గారు నేను వచ్చేసాను. దేనికి బాబు? పెళ్లి చేసుకుంటాను, తాళివ్వండి పంతులు గారు. ముహూర్తం దాటిపోయి ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. మీ రాకతో రాక్షస గడియలు మొదలైపోయాయి. అయితే ఏంటండి, మీరు మంత్రాలు చదవండి, నేను తాళి కట్టేస్తాను. ఏంటి?
రాక్షస గడియల్లో తాళి కడతావా? అలా చేసి ఈ అమ్మాయి బ్రతుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నాయనా? తాళి నువ్వు కడతానన్నా ఆ దరిద్రప్పని నా చేతులతో నేను చేయించలేను. అలా చేయిస్తే గనక నవగ్రహాలు వచ్చి నా నడ్డి మీద తంతాయి. మీకో నమస్కారం, మీ పెళ్లికో నమస్కారం. పంతులు గారు, అబ్బబ్బే. పంతులు గారు ఆగండి. అయ్యో పంతులు గారు, పంతులు గారు, ప్లీజ్ ఆగండి. అత్తయ్య గారు, అది ఏంటయ్యా అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్ళిపోయావు? పెళ్లికి ఏమైతే ఇస్తామని ఒప్పుకున్నామో అన్నీ ఇస్తున్నాం కదా, అయినా నీకు తృప్తి లేదా? ఇలా ముహూర్త సమయానికి కావాలని ఎక్కడికో పారిపోతావా? అసలు నీకు బుద్ధుందా? అత్తయ్య గారు, నేను ఎక్కడికి పారిపోలేదండి. ఇక్కడి నుంచి నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాపా? నిన్న? ఇదో కొత్త డ్రామానా? అయినా నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరికుంది అంటే నేనేం చెప్తాను? ఎవరికైనా ఉండొచ్చు. ఈ పెళ్లి ఆపాలని మీలో ఎవరూ చేసుంటారు. ఏంటి? పెళ్లి ఆపాలని మాలో మేము అనుకుంటున్నామా? ఏంటి తల తిక్కగా ఉందా? మా ఇంట్లో పెళ్లి మేమెందుకయ్యా ఆపుకుంటాం? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నావు? నీకు నువ్వే ఏదో దుర్బుద్ధితో పారిపోయి ఇప్పుడు ఇలా మా అమ్మాయిల్ని నిందిస్తున్నావా? ఏంటమ్మా ఏమంటున్నావు? మా అబ్బాయి దుర్బుద్ధి, మీ అమ్మాయిలు మంచివాళ్ళా? చాలే చెప్పొచ్చావు. మీ అమ్మాయిల బాగోతం ఏంటో మాకు తెలీదా? ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు. ఇదిగో నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. నా కూతుళ్ళ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. ఎందుకు చీరయ్యవు? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడే నిజం? నా కూతుళ్ళ గురించి నీకేం తెలుసు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం తెలుసా? నీకు తెలియని నిజాలు చాలా తెలుసు. వాళ్ళ బాగోతం అంతా తెలుసు. అన్నీ బయట పెడితే మీరు బాధపడతారని మీతో ఏమీ అనలేదు. ఏంటి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? అదిగో నీ పెద్ద కూతురు చెవిటి మహాలక్ష్మి. ఇంతకు ముందే ఒకడితో బాగా తిరిగింది. అది మీకు తెలియదనుకుంటా. నోర్మోయ్. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నిప్పు. అవునవును, ఎంత పెద్ద నిప్పో తమరే చూడండి. ఇదిగో మీరే చూడండి.